హలో గైస్. సో, అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో, ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో, ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇవాళ నేను ఒక వన్ మోర్ రెసిపీ ట్రై చేద్దాం అనుకుంటున్నాను. చూసేద్దామా? లెట్స్ స్టార్ట్. సో నేనొచ్చేసి ఇక్కడ గోధుమ పిండి తీసుకున్నానండి. ఈ గోధుమ పిండి గూడా నేను క్వాంటిటీ అనేది ఎక్కువ తీసుకున్నాను. మీకెంత కావాలంటే అంత తీసేసుకోండి. సో, అట్ ది సేమ్ టైమ్ సాల్ట్ అండ్ ఇంకా దానికి తగ్గినట్టు సాల్ట్ యాడ్ చేశాను. అండ్ దెన్ వంట సోడా అనమాట. ప్యాకెట్ చూపిచ్చాను కదా! అది వంట సోడా. సో, హాఫ్ స్పూన్ వచ్చేసి వంట సోడా యాడ్ చేశాననమాట. నెక్స్ట్ వచ్చేసి ఘీ యాడ్ చేస్తున్నాను. ఘీ అనేది గడ్డకట్టి ఉంటుంది కదా! చల్లగా. సో, అలా యాడ్ చేయకూడదనమాట. సో, దీన్ని కొంచెం వెచ్చ చేసేసుకొని కరిగిన తర్వాత ఇలా యాడ్ చేసేసుకోవడమే అనమాట. సో, యాడ్ చేసుకున్న తర్వాత వెంటనే నీళ్ళు పోసేయొద్దనమాట. వాటర్ వేసుకోకుండా ఇలా ఫస్ట్ అంతా కూడా మిక్స్ చేసుకోవాలి. మొత్తం పిండి అంతా కూడా బాగా మిక్స్ చేయాలనమాట. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇలా 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 పిడికి పడితే ముద్దలాగా అవుతుంది కదా! సో, అలా అవ్వాలనమాట. నేను చూపిస్తున్నాను కదా! అలా అయిన తర్వాత మనం ఇలా అంటే బ్రేక్ అయిపోవాలి. సో, అలా అయ్యేంత వరకు మంచిగా మిక్స్ చేసిన తర్వాత నెక్స్ట్ వాటర్ ఒక్కసారి వేసుకోకుండా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసేసేయండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా అది బాగా మిక్స్ చేయాలి. పిండి అనేది మన చపాతీ పిండిని మనం ఎలా మిక్స్ చేసుకుంటామో అంత బాగా మిక్స్ చేయాలన్నమాట. సో, నేను కూడా అలా మిక్స్ చేసేస్తూ ఉన్నాను. నెక్స్ట్ మా పాప అల్లరి చేస్తుంది చూడండి. మా పాప వాయిస్ ఎప్పుడు వినలేదు కదా మీరు, వినిపిస్తాను చూడండి స్కిప్ చేయకుండా. నెక్స్ట్ కలిపిన పిండి ఉంది కదా, అది కొంచెం సోక్ అవ్వాలని చెప్పేసి పక్కన పెట్టేశాను. ఈలోపు నేను ఏం చేశానంటే కొంచెం గీ తీసుకొని ఆ గీలో కొంచెం బియ్యం పిండి ఉంటుంది కదా, ఆ బియ్యం పిండిని నేను ఇలా వేసేసుకొని కలిపేస్తున్నాను అనమాట. ఇది ఎందుకు అంటే మనం చపాతీ చేసుకుంటాం కదా, మనం ఆ చపాతీని రోల్ చేసుకుంటాం కదా, రోల్ చేసుకున్నప్పుడు మిడిల్లో పెట్టుకోవడానికి ఉంటుందన్నమాట. మా పాప మీతో మాట్లాడుతుందంట చూడండి, విన్నాక నేను చెప్తాను. చూసారా మా బుజ్జి తల్లి ఎంత బాగా మాట్లాడుతుందో కదా. సో, మీ అందరికీ అడుగుతుంది, అందరూ బాగున్నారా, అందరూ మంచిగా వంటలు చేసుకొని మంచిగా తిని హ్యాపీగా ఉండండి. సో, మా మమ్మీ ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి అనేసి చెప్తుంది అనమాట. బాగా మాట్లాడుతుంది కదా. సో, అది ఇక్కడ వచ్చేసి ఇక్కడ చూసేసేయండి. ఇక్కడ నేను 2 చపాతీస్ తీసుకున్నాను అనమాట. సేమ్గా నాకు ఈ సెకండ్ వన్ దాని సైజు రాలేదు. మీరు సేమ్ సైజ్ చూసుకోండి. అటు ఇటుగా వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి మనం ఆల్రెడీ ఘీ అండ్ బియ్యం పిండితో కలిపి పెట్టుకున్నాం కదా, సో అది అప్లై చేసుకోవాలి ఒక చపాతీ పైన. సో, అది అప్లై చేసేసుకున్నాక సెకండ్ చపాతీ ఉంటుంది కదా, సో అది పెట్టేసేయాలన్నమాట. అది పెట్టేసి ఈ కార్నర్స్ని కొంచెం అలా ప్రెస్ చేసుకొని నెక్స్ట్ ఇలా రోల్ చేసేసుకోవాలన్నమాట. అది కూడా మెల్లగా అండ్ దెన్ చిన్న చిన్న రోల్స్ చేసేసుకోండి. అంటే కొంచెం విడత్ ఎక్కువ వచ్చేలా కాకుండా సన్నగా రోల్ చేసుకొని అండ్ దెన్ ఈ కార్నర్కి వచ్చేసి నేనైతే ఆల్రెడీ ఇది మనం ఆల్రెడీ గీది మిక్చర్ చేసుకున్నాం కదా, సో అది పెడుతున్నాను. అది లేకపోయినా ఆయిల్ అయినా పెట్టొచ్చు అనమాట. నేను బిఫోర్ ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. మనము గీ అండ్ బియ్యం పిండి మిక్స్ చేసుకున్నాం కదా, అది నాకు కొంచెం టైట్గా అనిపించింది. మీకు అలా టైట్గా అయిపోతే ఏం చేయండి అంటే మనం అప్లై చేసేటప్పుడు అందులో కొంచెం ఆయిల్ వేసేసేయండి. కొంచెం ఆయిల్ వేసి మొత్తం ఇలా స్ప్రెడ్ చేస్తే బాగా వస్తుంది అనమాట. నేనైతే అలానే చేశాను. సో, అలా చేసేసి లాస్ట్ కార్నర్ వచ్చేసి ఆయిల్ పెట్టాను ఈ చపాతీకి. ఇంకా రిమైనింగ్ చేసిన వాటన్నిటికీ కూడా ఆ గీ అండ్ బియ్యం పిండి మిక్చర్ ఉంది కదా, అది పెట్టాను అనమాట, కొంచెం స్టిక్ అవ్వడానికి కార్నర్స్. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇలా రోల్ చేసుకున్న తర్వాత ఇలా కట్ చేసేసుకోవడమే అనమాట. ఆ కట్ చేసుకునేటప్పుడు మీరు ఎక్కువ అంటే విడితే ఎక్కువ పెట్టుకోవద్దు, కొంచెం సన్నగానే కట్ చేసుకుంటే మనకి వేగేటప్పుడు కొంచెం ఈజీ అవుతుందనమాట. అంటే టైం ఎక్కువ తీసుకుంటాయి కదా ఇవి, సో అందుకోసం అని చెప్పేసి. నాకు ఇక్కడ కార్నర్స్ ఇలా ఊడిపోతుంటే అగైన్ నేను దాన్ని స్టిక్ చేశాను. అండ్ దెన్ మీరు అదర్వైజ్ నేను ఇంకా కొన్నిటికి ఏంటి అంటే మిక్చర్ ఉంది కదా, గీ మిక్చర్, అది కూడా అప్లై చేశాను అనమాట. ఇక్కడ చూపించలేదు. సో ఇలా వచ్చేసాయి, ఇంత పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఆటోమేటిక్గా. మీరు కొంచెం ఇలా ప్రెస్ చేయండి దాన్ని.
సో ప్రెస్ చేస్తే కొంచెం అంటుకున్నట్టు అవుతాయి అనమాట. మరీ ఎక్కువ ప్రెస్ చేయొద్దు, మళ్ళీ వేగేటప్పుడు అసలు కాలదు లోపల, లైట్గా ప్రెస్ చేయాలి అంతే ఇంకా. సో అయిపోయింది మన కాజాలు. సో నేను అన్నీ ఇలానే చేసేసుకున్నాను. ఇంకా మా బుజ్జి తల్లి తెలిసిందే కదా, మామూలు అల్లరి కాదు, ఇంకా అలా అల్లరి చేస్తూ ఉంది. ఇంకా తనకు కూడా ఫీడింగ్ ఇచ్చేసేసి నెక్స్ట్ నేను చేసినవన్నీ ఇంకా మీకు చూపించలేదన్నమాట. ఇంక ఇలా మొత్తం అన్నీ అయిపోయాక తీసేసాను. సో ఇలా వచ్చాయి ఫైనల్గా కాజాలు అయితే సూపర్గా ఉన్నాయి. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి